వింటర్ సీజన్లో లభించే రకరకాల పూలతో మనం ఇప్పటివరకు కళ్ళు విందు చేసుకున్నాం కదండి. రకరకాల చామంతులు, బంతులు, దాలియాలు, జర్బరాస్, ఇంకా కలాంచో, ఇలాగా రకరకాల పూలన్నీ మనకు చక్కగా కళ్ళు విందేనాయండి. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ మనకు సమ్మర్ అని చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు ఫ్లవర్స్లలో మల్లెపూలు అండి. మల్లెపూల చెట్టుని ఆకులు దువ్వేసుకొని దానికి కొంచెం సాయిల్ అది వేసుకొని ఆర్గానిక్ మ్యాటర్ దానికి వేసుకొని ఆ మొక్కలను మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఓకేనండి, బీ రెడీ సమ్మర్ కోసం, మల్లెపూల కోసం. నమస్తే అండి, నేను ఇందిర. వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్. నా దగ్గర మల్లె చెట్లు ఒక 4 టబ్స్లో ఉన్నాయండి. చూడండి, పెద్ద టబ్స్ పెట్టాను. ఇది పెట్టి ఇంచుమించు 3 years అయిపోయినాయండి. చూడండి, పెద్ద టబ్లో 1, 2, 3. ఇక్కడ ఒకటి చిన్న టబ్ అండి. ఇదిగోండి, ఈ చివరి ఇంకో టబ్ ఉందండి మల్లె చెట్లు. నా దగ్గర మొత్తం 3 రకాలు మల్లె చెట్లు ఉన్నాయండి. మల్లె పువ్వులవి బొంత మల్లి ఈ సైజు ఉంటుంది పెద్దగా, తర్వాత గుండు మల్లి, కాగడ మల్లి పొడవుది, మంచి స్మెల్ కూడా వస్తాయండి ఇవి. ఈ మల్లె చెట్ల ఆకులన్నీ దూసేసుకోవాలండి. ఈరోజు మా గార్డెన్లో పని ఏంటంటే నాకు మల్లె చెట్లు అండి. ఈ ఆకులన్నీ దూసేసేసుకొని ఈ టబ్స్లో సాయిల్ కొంచెం గట్టిగా అయిపోతుందండి. చూడండి, ఇక్కడ ఇవన్నీ తవ్వేసి నేను ఇప్పుడు ఈ పని ఉందండి వాళ్ళ గార్డెన్లో పని. ఇదంతా తవ్వేసి సాయిల్ అంతా కొంచెం సారవంతా అయిపోతుందండి. ఇంతవరకు ఖాళీ చేస్తానండి. కొద్దిగా తవ్వేసి తీసేస్తాను. ఇదంతా ఇలా తవ్వితే వచ్చేస్తుంది. ఇలా అలానే ఇక ఇవన్నీ కొంచెం ఎక్సెస్ చెట్లు ఉన్నాయని ఇలా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇలా గుచ్చేసేదాన్ని ఫ్లవర్స్ ఇవన్నీ తీసేసి హ్యాంగింగ్ పాట్లో వేస్తానండి. ఇవి సాయిల్లో మనం కొంచెం ఆర్గానిక్ మ్యాటర్, వర్మి కంపోస్ట్ కావచ్చు, వేప పొడి, ఆర్గానిక్ మ్యాటర్ ఏవైనా ఉంటే మన దగ్గర ప్రొడక్ట్స్ కలిపేసుకొని మళ్ళీ సాయిల్ వేస్తానండి. రూట్స్ ఏమన్నా రూట్ రాట్ అయిపోయినట్టు అనిపిస్తే మొత్తం టబ్ అంతా తిరగవేసేసి రూట్స్ అన్ని ప్రూన్ చేసేసి మళ్ళీ కొత్తగా సాయిల్ వేసుకొని ఈ మొక్కలు పెట్టేసుకుంటానండి. ఫస్ట్ అయితే ఆకు దూసేస్తానండి. ఆకు దుయ్యడానికి చాలా టైం పడుతుంది. అలానే ఇక్కడ చూడండి, ఈ టబ్స్ పెద్దగా ఉన్నాయండి. ఇవి నేను చిన్న మొక్కలే తీసుకొచ్చి వేసాను. ఇంచుమించు 3 years పైన అయిందండి ఈ మొక్కలు వేసి, మల్లె మొక్కలు. సో ఇప్పుడు బాగా వేర్లని చక్కగా పెద్దగా వచ్చేలా చూడండి, వేర్లని పెద్దగా అయినాయి మంచిగా. ఈ టబ్స్ ఓకే అండి 3. ఈ చివరున్నది టబ్స్ చిన్నగా ఉన్నాయి. చూడండి, ఇందులో రూట్స్ ఇవి బాగా పెరిగిపోయి చక్కగా వచ్చినాయి. చూడండి, ఇది తీసేసి పెద్ద టబ్లో పెడతానండి. ఈ సైజ్ టబ్లు ఉన్నాయి 2, అందులో పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక హాఫ్ డే పని పడుతుందండి నాకైతే ఇదంతా చేసుకునేసరికి. ఫస్ట్ అయితే ఆకులు దూసేస్తాను. మనం ఎప్పుడైనా సరే ఆకులు దూసేయాలి తప్ప కట్ చేయకూడదండి. కట్ చేస్తే ఇదంతా ఇంతవరకు బుషీగా పెరిగింది కదండి. ఆకులు దూసేస్తే మళ్ళీ చిగుళ్ళు వచ్చి మళ్ళీ మొగ్గలు వస్తాయి మనకు. ఈరోజు గార్డెన్ పని మల్లె చెట్ల ఆకులు దుయ్యటము, తర్వాత సాయిల్ ప్రిపేర్ చేసుకొని వీటిలో నింపటం అండి. ఇదంతా చాలా టైం పడుతుందండి. నేను మెల్లిమెల్లిగా ఈ పనులన్నీ చేసుకుంటాను. ఆకులు దూసేసిన తర్వాత ఈ సాయిల్ తీస్తానండి. మల్లె మొక్కలు రెడీ అయిపోయినాయండి. ఆకులే ప్రూన్ చేసేసాము. ఇదంతా మాకు ఒక హాఫ్ డే పైన పట్టిందండి ఇవన్నీ సెట్ చేసుకోవడానికి. చూడండి, మల్లె మొక్కలన్నీ బోడీ అయిపోయినాయి. ఇవన్నీ ఆకులు దూసేసి టబ్స్లో సాయిల్ కొత్తగా ప్రిపేర్ చేసి దీనికి కొంచెం మెన్యూర్ అది కలిపేసి టబ్బులో వేసామండి. మొత్తం 6 మొక్కలండి. 3 చిన్న టబ్స్ ఉన్నవి. 3టికి చిన్న టబ్స్ తీసేసి పెద్ద టబ్బుల్లో వేసుకున్నామండి. సాయిల్ కూడా మొత్తం ఫుల్గా నింపించలేదండి. ఇవి చిగుర్లు వచ్చాక వీటికి మళ్ళీ మొగ్గలే వచ్చాక అప్పుడు మళ్ళీ కొద్దిగా మెన్యూర్ అది కంపోస్ట్ అది వేసుకుంటే పూలే చక్కగా పూస్తాయండి. చూడండి, ఇక్కడ 2 టబ్స్ పెట్టాను పెద్దవి, ఇక్కడ 4 వరుసగా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ గార్డెన్లో మల్లె చెట్ల మీద అటాక్ చేసేసేయండి. చక్కగా ఆకులు దూసేసి కంపోస్ట్ అది వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. సమ్మర్లో మనకు చక్కగా పూలే పూస్తాయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.